తెలుగు లోగిళ్లతో అతిపెద్ద పండుగగా పేరొందిన సంక్రాంతి పర్వదినం రానే వచ్చింది. వారం రోజులు ముందుగానే గ్రామాల్లో పండుగ సందడి నెలకొంటుంది. సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారులు, కూలి పనులు చేసుకునేవారు, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు సొంత గ్రామాల బాట పడుతున్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో తొలి రోజు భోగికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భోగి మంటలు, పిల్లల కేరింతలు, గ్రామస్తుల ఉత్సాహం పండుగకు ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. అయితే విజయనగరం జిల్లాలో కొన్ని గ్రామాల్లో భోగి మంటలు వెయ్యని విశిష్ట సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. గతంలో భోగి మంటలు వేసిన సమయంలో జరిగిన అపశకున ఘటనలు, అగ్ని ప్రమాదాలు, ప్రాణ నష్టం వంటి సంఘటనలను కారణంగా భావిస్తూ గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి భోగి మంటలు వేయకుండా సంక్రాంతి పండుగను ఆచరిస్తూ వస్తున్నారు. గ్రామంలో భోగి రోజున ఇంటి శుభ్రత, పూజలు, దేవాలయ దర్శనం వంటి కార్యక్రమాలు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మంటలు వేయకుండా సాంప్రదాయ ఆచారాలను పాటిస్తూ పండుగను శాంతియుతంగా జరుపుకుంటున్నారు. గ్రామస్తుల ఐక్యతతో ఈ ఆచారాన్ని కొనసాగించడం విశేషం. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయ పట్ల యువత కూడా గౌరవం చూపుతూ గ్రామ పెద్దల మాటను పాటిస్తూ పండుగను నిర్వహించడం గమనార్హం. నా పేరు దాసరి సూరిబాబు. మాది విజయనగరం జిల్లా సంతకవిటి మండలం కాకరాపల్లి గ్రామం. అయితే అన్ని గ్రామాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుపుకుంటున్నారు. అలాగే సంక్రాంతికి ముందు వచ్చే పండగ భోగి పండగ. ఆ భోగి పండగ అనే సందడి మా కాకరాపల్లి గ్రామానికి ఆ అదృష్టం మాకు లేదు. ఎందుకంటే ఏదో జరుపుకుంటున్నాం కానీ అది పూర్వకాలం కానించి మా కాకరాపల్లి గ్రామంలో ఈ భోగి మంట వేయటం అనేది ప్రతి గ్రామంలోని వీధి వీధికి మంటలు ఉంటాయి. అలాంటిది మా కాకరాపల్లి గ్రామానికి ఏకంగా భోగి మంటే లేదు. అది ఎందుకు లేదు అంటే పూర్వకాలం పెద్దలు చెప్పిన మాటలు. భోగి మంటలు మన ఊర్లో పిల్లి పడిపోయిందట. ఆ పిల్లి పడిపోయినప్పటి నుంచి ఏదో ఒక అనుమానాలు, ఒక మూఢనమ్మకాలతో భోగి మంట వేయడం మానేశారు. ఆ భోగి మంట అనేది వేయడం మానేయడం వల్ల మా ఊరికి ఆ భోగి మంట లేదు. కాకపోతే అందరిలాగే మేము వేగం లేచి స్నానపానాలు చేసుకొని ఆ భోగి సంబరాలు ఆడపిల్లలు ముగ్గులు వేసి సరదాగా అన్ని రకాలుగా జరుపుకుంటున్నాం. కానీ భోగి మంట దగ్గరికి వెళ్ళే దర్శన భాగ్యం మా కాకరాపల్లి గ్రామానికి లేదు. మాది కాకరాపల్లి విలేజ్, విజయనగరం జిల్లా, సంతకేట మండలం. మాకు భోగి మంట అనేది లేదు. ఎందుకంటే కారణం చేద్దాం అంటే పెద్దలు నిర్ణయించారు. అప్పుడు ఏంచో భోగి మంటలు పిల్లి పడ్డదట. అందు కారణం వల్ల మాకు భోగి మంట లేదండి. అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి.